హలో, ఇప్పుడు టమాటో కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ కాలీఫ్లవర్ చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని హాట్ వాటర్లో పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకొని దాంట్లో మనం కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని కొద్దిసేపు ఉంచేసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసేసుకొని మగ్గిస్తున్నాను. ఆ ఉప్పు వేయడం రాలేదు షార్ట్లో. ఇప్పుడు అది వేసేసిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర మెంతుల పొడి, కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్, కొద్ది పెప్పర్ పౌడర్, ధనియా పొడి, పసుపు ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి కారం ఎర్రకారం వేసుకుంటే ఏంటంటే కర్రీ కూరగాయలు వేసుకునే ముందే వేసుకుంటే ఎర్ర రంగు మంచి కలర్ వస్తుంది కర్రీకి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనించాలి. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసేసి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఈ దీంట్లో ఫస్ట్ ఇప్పుడే వేసేసుకొని ఈ టైంలోనే ఇది వేసేసి కొద్దిసేపు కలిపిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ వాటర్ పోసుకున్న బిట్టు కూడా రాలేదు. మంచిగా వాటర్ పోసుకుంటే ఏంటంటే మంచిగా టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఉడకనియాలి. కాలీఫ్లవర్కి ఏంటంటే టమాటోస్ది ప్యూరీ అంతా ఫ్లేవర్ అంతా పిటికి పడుతుంది. అంతే, ఇంకా దీన్ని మగ్గనిచ్చుకుంటే కర్రీ అనేది రెడీ. సింపుల్గా చేసుకునే కర్రీ రెడీ. టమాటో కాలీఫ్లవర్ కర్రీ రెడీ. అంతే, మూత పెట్టేసుకొని ఆ వాటర్ ఇంకెంతవరకు ఉంచుకోవాలి. అంతే, టమాటో కాలీఫ్లవర్ రెడీ.